అంటే ఆ కళ్యాణిని మళ్ళీ ఏదో ఒక రూపేణా ఇరికిస్తావమ్మా? ఎస్, ఆ కళ్యాణి పనిష్మెంట్ పూర్తి చేసుకుని వెళ్ళిపోతే ఆ తర్వాత దాని మీద పగ ప్రతీకారం తీర్చుకునే అవకాశం నాకు ఎప్పటికీ దొరకదు. కాబట్టి అది ఇంట్లో ఉండగానే పగ తీర్చుకోవాలి. జీవితకాలం గుర్తుండిపోయేలా గుణపాఠం చెప్పాలి. అల్లుడు, అత్తయ్య గారు వచ్చేత్తరా. చెప్పండి అత్తయ్య గారు. నువ్వేం చేస్తావంటే అర్థమైంది కదా? ఈ ఒక్క ప్లాన్ సక్రమంగా అమలు చేయగలిగితే మళ్ళీ మన వైపు చూడాలంటేనే ఆ కళ్యాణి భయంతో వణికిపోవాలి. పేరు వింటేనే ఊరు వదిలిపెట్టి పారిపోవాలి. బాగా అర్థమైంది అత్తయ్య గారు. వెంటనే మీరు చెప్పిన ప్లాన్ అమలు చేస్తాను. గంగాధర్ గారు, అదేంటంటే ఎలుక చచ్చిన కంపు. అదేమైనా అల్లటప్ప టీ షర్ట్ అనుకున్నావా? అలా ఇసివేసావు. పైగా ఎలక చచ్చిన కంపు అంటున్నావు. అబ్బో, చిచే, నీ ఒంటి మీద ఉన్న సెంటు వాసన వస్తుంది అనుకున్నావా? నా టీ షర్టే నయం, ఎలక చచ్చిన వాసన అయినా వస్తుంది. అదే నీ షర్ట్ అయితే పందికొక్క చచ్చిన వాసన వస్తుంది. బాగుంది. పందికొక్కులా పగలబడి నవ్వుతూ నా ఒంటి మీదే పందికొక్కు వాసన వస్తుందనడం చాలా బాగుంది. నన్ను పందికొక్క అంటావా? నిన్ను ఇప్పుడు నేనేం చేశానని ఎందుకలా ప్రాణం పోతున్నట్టు అలా బిల్డప్ వేస్తున్నావు? నేనేం కొట్టనులే, కూల్ కూల్. కొట్టనని చెప్పాను కదా, ఎందుకంత భయపడుతున్నావు? కూల్ బేబీ, కూల్. నీకంతా సీన్ లేదులే. నేనేమి భయపడట్లేదు. ఎక్కిళ్ళు వస్తున్నాయి. ఓహో, ఎక్కిళ్ళు వస్తున్నాయా? అబద్ధాలు చెప్పే వాళ్ళకి ఎక్కిళ్ళు వస్తాయని చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పింది. సరే సర్లే, నువ్వేం టెన్షన్ పడకు. వాటర్ తాగితే ఎక్కిళ్ళు అవే ఆగిపోతాయి. ఉండు, వాటర్ తీసుకొస్తా. తాగు. చూసావా, ఇలా వాటర్ తాగగానే అలా ఎక్కిళ్ళు తగ్గిపోయాయి. హ్యాండ్ అమ్మా, మన హ్యాండ్ మహిమ. థాంక్స్. నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇవి మనం ఎంగిల్ చేసిన నీళ్ళు. నువ్వు ఎంగిల్ చూసినవా? ఎస్, నా ఎంగిల్ నీళ్ళు తాగాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి, ఎంతో వివత్సంగా రాసి పెట్టుండాలి. హలో మేడం, కాస్త ఎక్కువైంది, తగ్గించు తగ్గించు. నీకు అసలు బుద్ధుందా? ఎంగిల్ చేసిన నీళ్ళు నాకిస్తావా? నేనెక్కడ నాకాను? నాకు కూడా ఇచ్చాను కదా. ఏంటి జోకా? పరమ చెత్తగా ఉంది. అయ్యో, ఎక్కిళ్ళు తగ్గేలా లేవు. ఏం చేయాలి? వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలేమో. హలో హలో హలో, అంత సీన్ లేదు. నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఈ పనులని మా అమ్మ అక్క చేయాలా? అదేం కుదరదు. అంతగా కావాలంటే నీ ఎక్కిళ్ళు నేను తగ్గిస్తాను. నువ్వా? నీకు అంత సీన్ ఉందా? ఉందో లేదో ఇప్పుడే చూపిస్తాను. కాకపోతే ఓ చిన్న కండిషన్. కండిషనా? ఏంటది? నీ ఎక్కిళ్ళు తగ్గించినందుకు నాకేమిస్తావు? ఏం కావాలి? ఒక 500 ఇస్తానంటే ఇప్పుడు నీ ఎక్కిళ్ళు తగ్గిస్తా. 500? పోనీ 1000 రూపాయలు. 1000 రూపాయలా?
పోనీ 1500? లేదంటే అలా ఎక్కిళ్ళతోనే పనంతా చేసుకోవాలి. సరే రేపిస్తాను ప్రసాద్. నా దగ్గర 1500 నొక్కడానికి ప్లాన్ చూసావా? నీ ప్లాన్ నీకుంటే నా ప్లాన్ నాకుంటుంది. సరే ప్రసాద్, ముందు నా ఎక్కిళ్ళు తగ్గించు, ఎంతో కొంత ఇస్తానులే. అలా అన్నావు, బాగుంది. కదలకుండా ఇలాగే ఉండు, ఓకే? కళ్యాణి, నా కుస్తీ కళ్యాణి, నా పిచ్చి పిజ్జా కళ్యాణి, నా ముద్దుల మగరాయుడు కళ్యాణి. ఈ ప్రసాద్ నేను పెచ్చగా ప్రేమిస్తున్నాడు.